రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నామండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30 వచనం అంటుందండి, ఆజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడండి. ప్రియులారా, దేవుడు మీకు తెలియని సువార్త వినబడని కాలం అజ్ఞాన కాలం. సువార్త వినబడిందంటే జ్ఞాన కాలంలోనికి వచ్చినారని అర్థం. అందుకు దేవుడు అంటున్నాడు, గతం వేరు, ఇప్పుడు మీకు దేవుడు మాట్లాడాడు కాబట్టి మారు మనసు పొందండి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి మనసు? ఈ మనసు పాప మాలిన్యానికి వేరైన పవిత్రమైన మనసు, దోషమునకు వేరైన నిర్దోషమైన మనసు, కలంకమునకు వేరైన నిష్కలంకమైన మనసు. ఈ మనసే మీరును యేసుక్రీస్తు మనసు కలిగి ఉండని వాక్యం చెప్పిన మనసు ఇదే.